రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను చూసారా పాలకూర ఫ్రెష్గా ఉంది. బజ్జీలు వేసుకోవాలనిపిస్తుంది. బజ్జీలు పిండి ఉందని వేసేస్తున్నాను. పొద్దున మేము బజ్జీలు వేసుకున్నాము. అది ఎందుకు ఊరికినే పోవాలని ఈ బజ్జీ పిండి కూడా వృధా చేయకోకుండా ఇలాంటివన్నీ వేస్తున్నా. చూడండి చక్కగా అది పొడిగి ఎక్కువైపోయింది. చూసారా మాట వింటలేదు. ఇవి ఇలా వేసేసుకోండి. పాలకూరతో బజ్జీలు నేను చిన్న కళాయి పెట్టానండి. ఈ కళాయితో నాకు అవ్వట్లేదు. నేను మొన్న పునుగులు వేసుకున్నాము. బజ్జీలకి అయితే సరిపోద్దిలే, 4-5 కదా వేసేది. 10 దాకా వేస్తారు. సరే చిన్న కళాయి సరిపోతుంది కదా అని సరిపెట్టుకున్నాం. అంటే ఒక్కొక్క ఆకేస్తే చాలా టైం పడుతుందండి. అందుకని ఈ 2 వేసి 3 వేసి వేసేస్తా, తొందరగా అయింది. చూసారా ఎంత బాగుందో. చాలా బాగుంటాయండి ఈ పాలకూర బజ్జీలు. పిల్లలకి కూడా ఇట్లా చేసి పెడితే వాళ్ళు చాలా సంతోషంగా తినేస్తారు. స్కూల్కి వెళ్ళి రాగానే ఏదో ఒకటి ఇలా పెట్టేసి ఆకుకూరలతో చేసి మీరు చాలా బాగుంటాయి కదా ఆకుకూరలతో. సరేనా, ప్రతి ఆకుకూర చేసుకోవచ్చు. మనం చేసుకోంది లేనే లేదు. చూడండి ఎంత బాగుంటాయి. సూపర్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చేసుకోండి, తినండి. సరేనా. ఈ కాడలు ఇప్పుడు వేగేది, ఇవి వేగుతున్నాయి బజ్జీలు. కాడలు వేగాలి కదా మనకి. చూసారా సూపర్గా ఉంటాయి. చాలా బాగుంటాయండి. మీరు చక్కగా ఇలాగే చేసుకుని తినండి. సరేనా. చూసారా బాగా చేతులు వణుకుతున్నాయి. పడిపోద్దేమని భయం. ఒక పక్కన సూపర్గా వచ్చినాయండి. పర్వాలేదు, బాగానే కలిపా. చేతులు వణికినా కూడా బాగా కలిపా కదా. అబ్బా చూడండి ఎంత బాగా వచ్చాయి. చూసారా. కాసేపు మర్చిపోయా నేను వేసి, మిమ్మల్ని కూడా మర్చిపోయా. అందుకే ఇలాగ వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయండి. ఇది పాలకూర బజ్జీ. సరేనా. చూసారా సూపర్గా వచ్చినాయి. ఇది ఖచ్చితంగా తిని చూడండి, చేసుకోండి, తినండి. చూడండి సూపర్గా ఉంటాయండి బాబు. స్టవ్ బంద్ చేస్తున్నానండి. చూసారా అసలు సూపర్గా ఉన్నాయి. సరే చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి పాలకూరతో బజ్జీలు చేశాను. బజ్జీ పిండి సరేనా. వాము వేసాను కొంచెం. నేను శనగపిండి కదా వాము వేసుకున్నాను. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసాను. ఉప్పు, కారం, పసుపు కొంచెం కలర్ కోసం. ఇది పాలకూరతో బజ్జీలు చేసుకున్నా. సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా తినండి, చూడండి, చేసుకోండి, తినండి, చూడండి. చాలా బాగుంటాయి. రుచి చెప్పండి మీరు ఎలా వచ్చింది అని. సరేనా. కామెంట్ పెట్టండి దయచేసి. మీరు ఎవరు చూస్తలేదు, చేసుకోవటం లేదు, తినటం లేదు. మేమే చేసుకుంటున్నాం, మేమే తింటున్నాం, మేమే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకొకటి మంచి కాఫీయో టీయో తాగండి 4ంటికి వేసుకుని. సరేనా. సూపర్గా ఉంటాయి. ఓకేనా. చూసారు కదా బజ్జీ ఎలా ఉందో. సూపర్గా వచ్చినాయి. సరే లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్. ప్లీజ్ బెల్ కూడా
ఇంకోటి అది కన్సల్టింగ్ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి వాళ్ళు. కొంచెం అందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి ఇవన్నీ, నేను పెట్టినవన్నీ కన్సల్టింగ్ గురించి. ఎందుకంటే మోసపోతారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారు కదా, అట్లానే అందరినీ మోసం చేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా మన డబ్బులు మనకు వచ్చేలాగా మీరు ఏం చేస్తారంటే అందరికీ మీరు షేర్ చేయండి, వీడియో మీరు కాస్త ఇది చేయండి. చేస్తే అందరికీ తెలుస్తుంది కదా, వాళ్ళు ఎవరు వెళ్ళరు అక్కడికి. సరేనా? కొంచెం నా డబ్బులు కూడా వచ్చేలాగా చేయండి కాస్త.